ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఏదెను తోట ఆత్మీయ అనుభవాల్ని మనం నేర్చుకొనుచూ ఉన్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా భూజంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తిగల దైవుండెను అని ఆయన చెప్పాడు. సర్పము తనకున్నటువంటి యుక్తి చేత ఎదుటివారిని మోసం చేసి అపరాధములో పడవేస్తుంది. తద్వారా ఆ అపరాధము మరణమును శాపమును తెచ్చి నిత్యాగ్నికి కారణమవుతుంది. కనుక మోసపోవడం అనేది ఎంత భయంకరమైనటువంటి ప్రమాదమో మనము గుర్తించాలి. మనుష్యుడు ఏమి విత్తెనో అదే కోయును, కనుక మోసపోకుడి అని అపోస్తుడైన పౌలు చెప్తూ ఉంటాడు. మనము శరీరాన్ని బట్టి ఏమైతే విత్తుతూ ఉన్నామో, అంటే మనం ఏమి చూస్తున్నామో, మనం ఏమి మాట్లాడుతూ ఉన్నామో, మనం ఏమి వింటూ ఉన్నామో, మన క్రియలు ఏవైతే చేస్తూ ఉన్నాయో తిరిగి దాని యొక్క ఫలము తిరిగి మరలా మనకు వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకి ఎవరునూ బోధించి తీర్పు తీర్చవలసినటువంటి అవసరం లేదు, కానీ మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. మనము ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో, లేదంటే ఇప్పటి వరకు మనం ఏమి చూసామో, ఏమి విన్నామో, ఏం మాట్లాడామో, మన క్రియలు ఏంటో గతకాలమందు పూర్వకాలమందు మన జీవితం ఏంటో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోగలిగితే మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉండగా మనము ఏ ఏ క్రియలను విత్తామో, మనము ఏ ఏ శరీర సంబంధమైనటువంటి పనులను చేశామో దాని ఫలాన్ని తీసుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. మనల్ని మోసము చేసినటువంటి అపవాది సాతాను మన ఆత్మని నిత్యాగ్ని నరకానికి తీసుకుని వెళ్ళడానికి వాడు పొంచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదిలో సర్పము చేసినటువంటి ఆ యుక్తి ద్వారా ఆ మోసములో పడినటువంటి అపరాధములో పడినటువంటి ఆ మొదటి ఆదాముని అవ్వని తిరిగి మరలా నిరపరాధులుగా చేయట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తే కలువరి సిలువయందు ఆయన అపరాధిగా మారి, ఆయన అనీతిమంతుడిగా మారి, ఆయన మరణపాత్రుడిగా మరణము నొందిన వాడిగా మారి, ఆయన మ్రాను మీద వ్రాలాడినటువంటి శాపగ్రస్తుడిగా మారి నిన్ను నన్ను ఆయన నిరపరాధిగా మార్చాడు. కల్మషమైనటువంటి మన మనస్సులని నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి మనస్సులుగా మార్చాడు. ఆయన పాపులమైనటువంటి మనల్ని తన రక్తము చేత పవిత్రులుగా మార్చాడు. ఆయన శాపగ్రస్తులమైనటువంటి మనల్ని దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా మార్చాడు. ఆయన కనుక యేసుక్రీస్తు మనకి అనుగ్రహించినటువంటి ఈ కృప ఏదైతే ఉన్నదో ఈ కృపని మనము పోగొట్టుకోకూడదు. ఈ కృపని మనము దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ కృప దావీదు ఎడల శాశ్వత కృపగా మారినట్లుగా మన జీవితంలో కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప శాశ్వతమైనటువంటి కృపగా మనల్ని వెంబడిస్తూ ఉన్నది. కనుక సాతాను యొక్క మోసములో సంఘము మోసపోకూడదు. అనేకమైనటువంటి అబద్ధ బోధల చేత, అబద్ధకరమైనటువంటి మాటల చేత, అనేక రకమైనటువంటి అద్భుతాలు మహత్కార్యాలు వంటి వాటి చేత మోసము చేయడానికి ఈ అంత్య దినములలో సర్పము, అపవాది, అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, ఈ యొక్క ఘట సర్పము అన్ని విధములుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక సంఘము దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని కృప చేత నింపబడాలి, దేవుని యొక్క వాక్యము చేత బలవంతులవ్వాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము చేత మనం బలవంతులం అవుతామో, మనం ఎప్పుడైతే పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము చేత నింపబడతామో అది మనల్ని పవిత్రులుగా చేయడం మాత్రమే కాదు, సాతాను చేసేటువంటి మోసాలని, వాని యొక్క యుక్తులని కూడా గుర్తించుటకు కావలసినటువంటి శక్తిని మనం పొందుకుంటాం. కనుక ప్రియ సంగమా, ప్రతి ఒక్కరూ కూడా పైనుండి వచ్చేటువంటి శక్తి పొందే వరకు అన్నాడు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పింది ఏంటంటే, పైనుంచి శక్తి పొందే వరకు మీరు వెళ్ళకూడదు అన్నాడు. మనము లోకంలోనికి దేవుని సేవనో లేదంటే సువార్తనో వేరే విధంగానో మనం వెళ్ళి చాలామంది ఈ రోజున పాపంలో పడిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే మన సేవకి
ప్రారంభం శక్తి పొందు వరకు అనేటువంటి మాటని నిర్లక్ష్యము చేసి దేవుని ఆత్మ మనకు లేకుండానే, అంటే ఒక సైనికుడు యుద్ధమునకు పోవలసినప్పుడు తన ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళాలి. వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము అని ఎఫెసీ సంఘముతో అపోస్తుడైన పౌలు చెప్పినట్టుగా ఖడ్గము లేకుండానే యుద్ధానికి వెళితే ఎలాంటి అపజయము పొందవలసి ఉంటుందో, ఎలాంటి మరణాన్ని చూడవలసి ఉంటుందో, అలాగే సేవా జీవితంలో కూడా అలాంటి పరిస్థితే వస్తుంది. కనుక దయచేసి నా ప్రియ తోటి సహోదరులారా, సేవకులారా, ప్రియ సంగమా, పైనుంచి శక్తి పొందు వరకు కూడా మనము దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. ఎప్పుడైతే మనము శక్తిని పొందుకుంటామో, లోకమును జయించిన అనుభవంతో మనము ఈ లోకములో ఉన్నటువంటి లోకాశలు కానివ్వండి, శరీరాశలు కానివ్వండి, జీవపడమ్మం కానివ్వండి, సాతాను యొక్క మోసములు కానివ్వండి, వాడి యుక్తులు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా సంఘము ఎదుట, అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరము అన్నాడు. సంఘాన్ని అలా బలపరచాలి, సంఘాన్ని అలా సిద్ధపరచాలి, సంఘాన్ని అలాగ ఆత్మచేత నింపాలి. ఎప్పుడైతే సంఘమును అలా మనం సిద్ధపరుస్తామో, ఒక వ్యూహిత సైన్య సమబేకర రూపిణిగా మనం మారుస్తామో, అప్పుడు ఈ ఘట సర్పమును మన కాళ్ళ క్రింద చితక త్రొక్కించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అలాంటి సిద్ధముతో, సిద్ధ హృదయముతో బలవంతులు కావాలని మరి నేను ఈ యొక్క ఏదెను తోటలో సాతాను యొక్క యుక్తిని మీరు తెలుసుకున్నవారే, వాని మోసములో పడకుండా దేవుని యొక్క శక్తి చేత, అనగా దేవుని ఆత్మచేత నింపబడి వాని మోసములు కనిపెట్టి వాని చితక త్రొక్కాలని ప్రేమతో తెలియచేస్తూ ఈ మాటలు, ఈ పాఠమును ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.